ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తన కూతురు సహస్రను చంపిన నిందితుణ్ణి ఈ రోజే ఉరి తీయాలంటూ ఎన్కౌంటర్ చేయాలంటూ సహస్ర తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులు అలాగే మరిన్ని దళిత సంఘాలు కూడా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆందోళన బాటపట్టాయి, ధర్నాకు దిగారు. మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, మరింత సమాచారం మా న్యూస్ సిఓ నిరుపమ గారు అందిస్తారు. సహస్రాని తల్లిదండ్రులు అలాగే వాళ్ళ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు, అంటే కుకటపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా రోడ్డు సైడ్కి వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే రోడ్డు మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది కంప్లీట్ గా. ఎర్రగడ్డ వరకు కూడా, అంటే కుకటపల్లి నుంచి ఎర్రగడ్డ వరకు కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో అంబులెన్సులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకని పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళని పక్కకు తీసుకురమ్మని, పక్కకు తప్పుకోండి అని చెప్పి. అందుకే ఆ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కొంతమంది పక్కకు వచ్చేసారు, ఇంకా కొంతమంది అక్కడనే ఉన్నారు. ఎందుకంటే 2 అంబులెన్సులు ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అడిగేది ఒకటే, పేరెంట్స్ ఏంటంటే మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లోడికి శిక్ష ఖచ్చితంగా పడాలి, మా అమ్మాయిని ఎలా అయితే చంపాడో అదే రకంగా వాళ్ళని కూడా చంపాలి అని చెప్పేసి, ఆ అబ్బాయిని కూడా చంపాలి అని చెప్పేసి వాళ్ళు అప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు చెప్పే దాంట్లో వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు, వాళ్ళు మాకు న్యాయం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకోసమే ధర్నాకి దిగినటువంటి సిచ్యుయేషన్ ఉంది. వాళ్ళు ఎంత చెప్పినా కూడా, పోలీసులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. ఎందుకంటే జరిగిన అన్యాయం వాళ్ళ అమ్మాయికి కాబట్టి వేరే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగేటువంటివి 2 క్వశ్చన్స్. బ్యాట్ కోసమే వచ్చాడని చెప్తున్నారు. ఓకే, బ్యాట్ కోసం వచ్చినప్పుడు కత్తి ఎందుకు తీసుకొని వచ్చాడు? కత్తి కూడా పక్కనే ఉంది, దాంతో పాటు తీసుకొని వచ్చి ఆ కత్తితోటే అమ్మాయిని చంపాడు కాబట్టి ముందు ఎందుకు తీసుకొచ్చాడు కత్తి? అంటే ప్లాన్ లేకపోతే కత్తిని ఎలా తీసుకొని వస్తాడు అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేసినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి మేనమామ, ఆ అమ్మాయి మేనమామ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మొత్తం సిచ్యుయేషన్ అంతా కూడా పోలీస్ కంట్రోల్ దాటిపోతుందేమో అనేలాగా ఉంది. వాళ్ళ ఫాదర్ మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి, పోలీసు రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫాదర్ని కూడా పక్కకు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు పక్కన ఆ రెడ్ షర్ట్ అతను మనకు కనిపిస్తుంది వాళ్ళ మేనమామ. ఆ అబ్బాయిని కూడా పక్కకు తీసుకొస్తున్నారు. వదిలేయండి, వెళ్ళండి, వెళ్ళండి, వదిలేయండి, 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 వదిలేయండి. అమ్మా ఇటు చూడు, ఇటు చూడు. అంబులెన్స్ ఓనికి తవ్వ ఇస్తాం, లోపలికి ఎందుకు పోవాలి మేడం? నేను ఏమంటున్నా, మేడం నేను ఒకటి చెప్తా, అంబులెన్స్ కి రోడ్ ఇస్తాం, పోతుంది, మళ్ళీ ఇడికే వస్తాం. ఓకేనా? ఇడికే వస్తాం. స్టేషన్ లోపలికి ఎందుకు? స్టేషన్ లోపలికి ఎందుకు అవసరం లేదు, లోపలికి తీసుకోతారు. ఎందుకు తీసుకోపోయాడు? లోపల ఏం మాట్లాడతారు మేడం? మేడం లోపలికి తీసుకో ఏం చేస్తారు మేడం? నాకు అర్థం, లోపల ఏం మాట్లాడతారు? ఏం కూల్ చేస్తారు మనుషులు? మా బాధ తెలవాలి కదా వాళ్ళకు కూడా. 1 డే అవుతుంది మేడం, మన ఎన్కౌంటర్ చేయక ఏం చేస్తారు? 5 రోజులు వీళ్ళకే తిప్పాలి పెట్టండి. 300 మంది పోలీసు వాళ్ళు పనిచేసారు కదా, వాళ్ళకి ఏం అర్థమైతలే. 5 రోజులు వీడు చిన్న పోరాడు బచ్చలాడు పోలీసు వాళ్ళని ఒక్కొక్కరిని అచ్చేసిర్రు అన్నప్పుడు ఆ మాత్రం తెలియదు సార్? అంతా ఏంది మేడం? నాకు అర్థం కాదు. చిన్న పోరాన్ని పట్టుకుని 4 రోజులు చేసారు కదా, అంతా చేశారు. అంత కష్టపెట్టిన షూట్ చేసి పడేయకుండా ఏంది మేడం ఇదంతా? ఇంకా 3 పూటలు తినబెడతారు. నిన్న పట్టుకోరు మేడం. నిన్నటి నుంచి ఏం చేస్తారు అసలు పోలీసు వాళ్ళు? ఏం చేస్తారు? ఎన్కౌంటర్ చేయాలి ఈ పాటికి. అంత చిన్న పిల్లను 10 ఇయర్స్ బాబా మేడం, 10 ఇయర్స్ బాబా. ఆ బాబాకు ఏం తెలియదు. 21 పోట్లు ఓడిచిండంటే వాడు, అంటే తెలిసి ఓడిచిండ తెలియక ఓడిచిండా మేడం? ఆ బ్యాట్కి వచ్చినాడు కళ్ళు మూసుకొని ఇష్టానికి. ఆ పాప ఒక్క పోటుతో ఓడిచే పాప, ఒక్క పోటుకు చచ్చిపోయే పాప. అలాంటిది 21 పోట్లు, అది కూడా కడుపులో 7, మేడం మీద 14. అట్టెట్లా చేస్తాం? మొత్తం పొడిచి మంచి ప్లాన్ ప్రకారం వచ్చి కత్తి తీసుకొని వచ్చి మరి పొడిచిండు మేడం వాడు. అలాంటిది వాడిని ఇంకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని 3 పూటలు అన్నం పెడుతుర్రు, కోర్టుకు తీసుకుపోతారు. 4 నెలలు కాగానే ఏం చేస్తారు? వాడిని మంచిగా అన్ని చూసుకొని బాబు నువ్వు మంచోనిరా వెళ్ళిపో అంటారు. తర్వాత వాడు ఇంకో దగ్గరకు పోయి ఇంకోటి ఏమైనా చేస్తాడు. దాని తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్? అప్పుడు నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తుండే? మొత్తం ప్లాన్ ప్రకారం దొరకకుండా చేస్తుండే. అప్పుడు ఎన్ని పనాలు తీసాడు? ఎంతవరకు పోలీసు వాళ్ళు నెంగుతారు? ఇప్పుడే 4 డేస్ పట్టింది. ఆడు పోరానికి 4 డేస్ పట్టింది నెంగడానికి. అలా నెక్స్ట్ ప్లాన్ చేసుకొని ఇంకెన్ని చేస్తాడు మేడం వాడు? వాడిని ఇంకా కూర్చోబెట్టుకొని ఏం చేస్తాడు? ఆడు షూట్ చేయాల్సిందే, మాకు న్యాయం జరగాలి. ఆ పిల్లకి ఆత్మశాంతి కలగాలంటే వాడు ఖచ్చితంగా వాడు సావే కరెక్ట్ మేడం. వాడు సావు అయ్యేంత వరకు మేమైతే అసలు ఊకోము. కావాలంటే ఏదో ఏమైనా చేయడానికి రెడీ మేడం మేము, ఇది గ్యారంటీ.
ఒక్కరోజు మేడం ఒక్క 10 నిమిషాలు బంద్ చేసినందుకు పోలీసు వాళ్ళు మొత్తం ట్రాఫిక్ వాళ్ళు అందరూ వీడికి వచ్చి నిలబడ్డారు. మా పాప కథ అయినప్పుడు వాడు దొరికినప్పుడు వాడిని ఒక్కరైనా చంపివాడేయకుండా అలాంటిది ఇప్పటి వరకు మేడం 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 అంటే మా పాప ఎవరి చేతిలో పడితే వాని చేతిలో సావనికైతే పుట్టిందా మేడం? పుట్టలేదు కదా. మా పాప ఎవరి చేతిలో పడితే సావనికైతే పుట్టలేదు కదా. అలాంటిది వాడిని చట్టం అంటారు. ఇప్పుడు చట్టం మరి వాడు ఇంట్లోకి వచ్చి మా పాపను ఓడిచినప్పుడు చట్టం కదా. అంటే వాడు మీ అర్థం ఇప్పుడు అందరికీ తెలుసు వాడు మైనర్ అని అందరికీ తెలుసు. వానికి ఎట్లా జైలు శిక్ష పడుతుంది అది కూడా కొన్ని డేస్ అని కూడా అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏంది మరి పరిస్థితి? వాడు వెళ్ళిపోతాడు. మాకు అందరి సమక్షంలోనే మాకు ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాలి, లేదంటే ఎన్కౌంటర్ అనేది చేయాలి మేడం. అప్పుడే అప్పుడే అయ్యి ఉంటే మా పాప పానం ఉండేది. వాళ్ళ మమ్మీ అప్పుడే 2 months బ్యాక్ తెచ్చుకున్న ఫోన్ని నువ్వు ఫోన్ తెచ్చుకున్నావురా ఎక్కడి నుంచి అని గట్టిగా అడుగుంటుంటే ఈ పాటికి మా పాప పోయేది కాదు. అసలు ఇది పాప పోయేది కాదు. అసలు డైలీ స్కూల్కి పోవాల్సిన పిల్ల అసలు బెడ్ మీద అంత రక్తంతో వాడుంటే ఎట్లుంటుంది మేడం? పోలీసు వాళ్ళకి అప్పుడు చట్టం గుర్తు రాలేదా? పాపను చంపేసినప్పుడు వానికి అప్పుడు అర్థం కాలేదా నాకు జైలు వేస్తారు అది చేస్తారని? అంత ప్లాన్ వేసుకుందండి వీళ్ళు. ఇంకా ఏం చేస్తారు మేడం నాకు అర్థం కాదు. అన్నీ మళ్ళీ ఎక్కడ కూడా అది కూడా కాదు. చాకు కూడా మా ఇంట్లో ఉన్న కిచెన్ లోనే కడుక్కొని అంతా క్లీన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళిండు. వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు తెలియదు? అన్నీ తెలిసే ఉంటుంది. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసే ఉంటారు. అన్నీ తెలిసే ఉంటుంది. అయినా పేరెంట్స్ అని దాచిపెట్టారు. పేరెంట్స్ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇది మాత్రం గ్యారంటీ. పేరెంట్స్ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. లేదు మేడం వాడ పేరెంట్స్ ఎవరు మేడం? ఇప్పుడు నేను ఒక ఫాదర్ అయి ఉండి నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే నా కొడుకు తప్పు చేసిండని నేను చెప్తానా? చెప్ప కదా. నేను ఏ తల్లి అయినా తన పాప గురించే కదా చూసేది. ఇప్పుడు మా అక్క కూడా పోరాటం చేసేది తన పాప గురించే కదా. నా పాపను చంపేసిండని న్యాయం కోసమే కదా. మరి వాళ్ళమ్మ కూడా వాళ్ళ అమ్మని కాపాడుతూనే నా కొడుకు మర్డర్ చేసిండ అంతా కూడా బతుకున్నోనే కాపాడుకుంటూ వస్తుంది. మా పాప చచ్చిపోయింది మేడం. ఇప్పుడు మేమేం చేయాలి? ఖచ్చితంగా వానికి ఉరి శిక్ష కానీ మా ముందు ఎన్కౌంటర్ కానీ చేసేంత వరకు మేమైతే చేస్తూనే ఉంటాం మేడం. ఇది మాత్రం గ్యారంటీ. మాకు న్యాయం కావాలి మేడం. అంతే. ట్రాఫిక్ 10 నిమిషాలు ఆపినందుకు ట్రాఫిక్ ఇంత సఫర్ అవుతుర్రే మీరు. మా పాప లైఫ్ లాంగ్ ఇప్పుడు ఆ పాపకి ఎన్ని ఏళ్ళు మేడం? 10 సంవత్సరాలు. ఇంకా 70-80 ఏళ్ళ బతుకు ఆ పిల్ల బతుకుని ఆగం చేస్తాను. మేము ఎన్నో కళలు కన్నాం. పాపని ఫారెన్లకు పంపించాలి, మంచి చదువులు చదివిపించాలి, పైసలు పెట్టాలి పాపకని. మా పాప కళలని 70 ఏళ్ళ కళలన్నీ నాశనం చేసిండాడు జరసేపల. వాడిని 4 ఏళ్ళు జైల్లో పెట్టేసి పంపించేస్తే మా పాపది ఏమైనట్టుగా మాకు అదంతా తెలియదు మేడం. మాకు న్యాయం కావాలి. ఇది మాత్రం కావాలి. మాకు న్యాయం అయ్యేంత వరకు మేము ఎక్కడ కలదాం మేడం. 5 రోజులు ఇప్పుడు ఇది జరిగి 5 రోజులు అయింది. అయితే 5 రోజుల నుంచి కనీసం వాళ్ళ ఇంట్లో బాబు హత్య చేశాడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం కూడా గుర్తించకపోవడం ఏంది? వాళ్ళకి తెలియదా? కనీసము లెటర్ రాసుకోవడము అవన్నీ చెప్పి బయట పెట్టారు. మరి హత్య ఇంత 5 రోజుల నుంచి వాళ్ళు ఎట్లా దాచుకున్నారు? ఆ పిల్లోడు కాదు వాడు పిల్లోడని అందరు చెప్తున్నారు. కానీ వాడు పెద్ద మైండ్తో చేశాడు. వాడు మైనర్ కాదు, వాడు మేజర్. వాడు అన్ని పోట్లు ఓడిచి హత్య చేశాడంటే వాడు మైనర్ కింద తీసుకోవద్దు, వాడిని మేజర్ కింద తీసుకోవాలి. వాడు ఏవన్గా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా బాబీ చేశాడు అని చెప్పుంటే అది వేరే ఉండే. అలా వాళ్ళు కూడా చెప్పలేదు. కాబట్టి A1, A2, A3గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరిగణించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వానికి వెంటనే శిక్ష పడాలి. ప్రజల ముందు అందరి ముందు శిక్ష పడేటట్టు ఉండాలి. అది శిక్ష కూడా మరి అందరు తెలంగాణ ప్రజలు కూడా మరి గవర్నమెంట్ కూడా ఒకటే కోరుకుంటున్నా. ఇట్లాంటి హత్యలు ఇంకా మా పాపనే కాదు ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం జరగకుండా రేపు పొద్దున ఇట్లాంటివి జరగకుండా వానికి వెంటనే గట్టిగా చర్య తీసుకొని శిక్ష పడ్డట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇన్స్టెంట్ గా వాళ్ళకి శిక్షణ అమలు చేయాలి, ఇమీడియట్ గా శిక్షణ అమలు చేయాలి. మేము వెయిట్ చేయమని చెప్పేసి వాళ్ళు గొడవ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది పోలీస్ స్టేషన్ దగ్గర. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి కదిలేదు లేదు. మేము ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధంగానే ఉన్నాం. పెట్రోల్ పోసుకుని సస్తాం కానీ ఒక ప్రాణానికి 10 ప్రాణాలు తీసుకున్నాం ఓకే. కానీ వాడికి మాత్రం ఇమీడియట్ గా శిక్ష పడాలి. ఇంకా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి లేకపోతే జువైనల్ హోమ్ లో కూర్చోబెట్టి మేపి వాడిని పెద్ద క్రిమినల్ లాగా తయారు చేస్తారా? అలా చేయడానికి వీల్లేదు. ఇన్స్టెంట్ గా మాకు శిక్ష పడాల్సిందే. వాడు మా కళ్ళ ముందే మా అమ్మాయికి జరిగిన అన్యాయానికి వాడిని కూడా అలాగే చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే సహస్ర ఏదైతే నరకం అనుభవించి చంపేశాడో నిందితుడు, అదే నరకం ఆ నిందితుడు కూడా అనుభవించాలి.
సహస్రపడ్డ బాధ వాడికి కూడా తెలియాలి, అందుకే ఎన్కౌంటర్ చేయాలి, ఏదైతే సహస్రకు చేశాడో అదే జరగాలి అని చెప్పేసి ఒక ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు కూకట్పల్లి పరిధిలో. వాళ్ళ బంధువులంతా కలిసి, వాళ్ళ మేనమామ చెబుతున్నాడు, మైనర్ అని చెబుతున్నారు. మరి ముందు 2 నెలల ముందు ఫోన్ వచ్చినప్పుడు, ఫోన్ ఉంది దగ్గర అన్నప్పుడు, డబ్బులు ఇవ్వలేదు ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు, మరి అప్పుడే గట్టిగా నిలదీస్తే డబ్బులు ఎక్కడివి, నీకు ఫోన్ ఎక్కడిది, ఎలాంటి పనులు చేస్తున్నావు నువ్వు అని నిలదీస్తే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. అందుకే మా పాప ఇంకొకరు చేతిలో బలవటానికే మా పాప పుట్టిందా, అంత చిన్న పాపను చంపాలని ఎలా అనిపించింది? ఒక పక్క ప్లాన్ ప్రకారమే ఆ బాలుడు పక్క ప్లాన్ ప్రకారమే కత్తి తీసుకొని వచ్చి మరి చంపడానికే వచ్చాడు, బ్యాట్ కోసం కాదు, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అని అంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ బంధువులంతా కలిసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.